ప్రెజర్ చేసి అనిల్ గారిని తీసుకొచ్చి ఫోర్స్ చేసి ఇక్కడ పెట్టిండు. అశోక్ గారి ఫ్యామిలీ కూడా వైఫ్ పిల్లలు హైదరాబాద్ ఉంటారు కాబట్టి వేరోళ్ళు ఎవరు డ్రైవర్లు పోలమంటే వీళ్ళిద్దరిని ఫోర్స్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండు. నేను ఆ ఇద్దరు కానిస్టేబుల్ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటలేను. ఖచ్చితంగా ఈ ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్న సిపి గారిని ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకొని మీరు సస్పెండ్ చేస్తే మంచిది. ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద క్రైమ్, గవర్నమెంట్ సంబంధించిన ప్రైవేట్ ఇనోవా, గవర్నమెంట్ ఇనోవా కరీంనగర్లో ఉండాల్సిన ఇనోవా హైదరాబాద్లో ఎందుకుంది 8 నెలల నుంచి? దీనికి జవాబు చెప్పాలి. దీంతో పాటు వాళ్ళ అన్నది కూడా చెప్పిన మీకు, దీంతో పాటు సిపి గారు కరీంనగర్ జిల్లాలో మొత్తము ఒక వసూళ్ల దందా చేస్తుంటూ రైస్ మిల్లర్ల దగ్గర పైసలు వసూలు చేస్తూ పీడిఎస్ రైస్ తీసుకొస్తున్న వాళ్ళ దగ్గర దందాలు చేసి పైసలు వసూలు చేసుడు, ఉష్క క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, ఇలా గ్రెనైట్ క్వారీల దగ్గర పైసలు వసూలు చేసుడు, దాంతోపాటు గుట్కాలు అమ్మేటోళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుడు. మరి నువ్వు ఇంత అద్భుతంగా పోలీసింగ్ చేస్తుంటే మీరు వచ్చిన టెన్యూర్లో అసలు ఒక్కటి కూడా ఎందుకు పీడిఎస్ రైస్ సంబంధించింది స్కీమ్ ఇప్పటిదాకా మీరు సీజ్ చేయలే? పీడిఎస్ రైస్ నడుపుతూ ఉంటే హుజరాబాద్లోనే పీడిఎస్ రైస్ నడుస్తూ ఉంది ఒక మిల్లో. పక్క జిల్లా నుంచి వచ్చి హనంకొండ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సీజ్ చేస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చి సీజ్ చేస్తారు. కరీంనగర్ సిపి గారు ఎందుకు సీజ్ చేస్తలేరు? దీని అర్థం మతలబ్ ఏంటిది? కరీంనగర్ సిపి గారు వీణవంక మండల్లో ఒక ల్యాండ్కి కారీకి పంచాయతీ అయితే ఒక ల్యాండ్ ఓనర్కి ఈయన డైరెక్ట్గా కారీ మీదకి వచ్చి పంచాయతీ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాట్ ఈజ్ హిజ్ ఇంట్రెస్ట్? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ పైసలు వసూలు చేసేది ఎవరంటే ఇదే సిపి గారికి పైసలు వసూలు చేసేది ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ పైసలు వసూలు చేసి సిపి గారికి ఇస్తారు. ఓ ఎంటీఓ కిరణ్ అని ఉంటాడు. ఆ ఎంటీఓ కిరణ్ అనేటైనకి ఈ ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు ఇద్దరు తీసుకుపోయి డబ్బులు ఆ ఎంటీఓ గారికి ఇచ్చి వాళ్ళు సిపి గారికి ఇస్తారు. ఈ ఎంటీఓ కిరణ్ అనేటైన ఎక్కడుండే ఇంతకుముందు? ములుగు జిల్లాలో ఈయన పనిచేసేది. ఈయనని ములుగు జిల్లా నుంచి కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని సిపి గారు, ఈయన వసూళ్ళ ఏజెంట్గా ఇలా సిపి గారు వసూలు చేస్తూ ఇలా కరీంనగర్ జిల్లాల మొత్తము పైసలు ఇస్తారా సస్తరా అని బ్లాక్మెయిల్ చేసుకుంటూ